హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే ఇమాన్యుల్ మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇమాన్యుల్ చాలా ఎమోషనల్ అవుతాడు. హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమాన్యుల్ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇమాన్యుల్ నేను ఏమైనా మార్చుకోవాలి అని అంటే లేదు, చాలా బాగా ఆడుతున్నావు, కమెడియన్ లాగా హౌస్లోకి వచ్చే హీరో లాగా బయటకు రావాలి, కప్ తీసుకొని బయటకు రావాలని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. సంజన ఇమాన్యుల్ మదర్కి వాటర్ తీసుకొచ్చి ఇస్తే చాలా థ్యాంక్స్ అండి, మా అబ్బాయిని నాకంటే బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. నీది ఏదైనా తప్పు ఉంటే సారీ అని చెప్తున్నావు కదా, కానీ అక్కడ నీ తప్పు లేకపోయినా సారీ అని చెప్పకు, వాళ్ళు బాధపడతారని చెప్పి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కరెక్ట్ అయితే నువ్వు కరెక్ట్గానే ఉండు, సారీ చెప్పాల్సిన అవసరం, గట్టిగా ఆడుతున్నావు అలాగే ఆడు అని చెప్పి చాలా మంచిగా చెప్తారు. ఇమాన్యుల్ మదర్ తనతో మాట్లాడడం కంప్లీట్ అవ్వగానే హౌస్ మేట్స్ దగ్గర కూర్చొని వాళ్ళ గురించి ఒక్కో పాయింట్ మొత్తానికి అందరి గురించి చెప్తారు. అలాగే ఇంకా హౌస్ నుంచి వెళ్ళిపోయే టైం రాగానే లగ్జరీ బడ్జెట్లో దోశ బ్యాటర్ మీద యారో వేస్తారు. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇమాన్యుల్ చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళ మదర్ కోసం ఒక సాంగ్ పాడతారు. హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఫైనల్గా ఇమాన్యుల్ మదర్ హౌస్లోంచి బయటకు వెళ్ళిపోతారు. ఇమాన్యుల్కి బిగ్ బాస్ ఒక లెటర్ అలాగే ఒక పౌచ్ పంపిస్తారు, ఒక ఫోటో కూడా పంపిస్తారు. ఇమాన్యుల్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫోటోలో తను లవ్ చేసిన అమ్మాయి అలాగే తను ఇద్దరు కలిసి తీయించుకున్న ఫోటో ఉంటుంది. అలాగే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి రింగ్ పంపిస్తుంది. ఇమాన్యుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే ఎమోషనల్ అవుతారు. హౌస్ మేట్స్ అందరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేగిస్తారు. ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయిపోయింది కదా. బిగ్ బాస్ ఇప్పుడు హౌస్ మేట్స్తో కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వడానికి నేను టాస్క్ పెడుతున్నాను. ఆ టాస్క్ నుంచి 2 టీమ్స్గా డివైడ్ చేయాలి. ఒక రెడ్ టీమ్ ఒకటి బ్లూ టీమ్ సమానంగా డివైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఉన్నది 9 మెంబర్స్, సమానంగా అంటే 4 మెంబర్స్ ఉండాలి. కాబట్టి మీలోంచి ఒకరిని మీరు చెప్పి ఎవరు కెప్టెన్ అవ్వకూడదో వాళ్ళు ఎలిమినేట్ చేయాలని చెప్తారు. హౌస్ మేట్స్ అందరూ మేము ఎందుకు ఉండాలి ఎందుకు అని చెప్తుంటే ఫైనల్గా ఎవరు ఉండకూడదు ఓటింగ్ వేస్తే సరిపోయేది కదా చెప్పి ఫస్ట్ దివ్య వచ్చి నేను తనుజాని నేను చెప్తున్నాను, ఎందుకంటే తనకి డైరెక్ట్ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ఈ టైంలో 2 వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు, అందుకే నేను తనుజా నేను చెప్తున్నాను. కానీ ఇక తనుజా అని దివ్య అయితే మీద చాలా పెద్ద ఫైటే జరుగుతుంది. ఇక్కడ దివ్య చెప్పింది తప్పేం లేదు, తను గేమ్ పరంగానే చెప్పింది. కానీ తనుజా తన గేమ్లోంచి తీసేస్తున్నారని ఇంటెన్షన్గా తీసుకొని పర్సనల్గా దివ్యాని మాట్లాడడం స్టార్ట్ చేసింది. మెయిన్ వాళ్ళిద్దరు గొడవ పడుతున్న మధ్యలో భరణినే తీసుకొస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. భరణి పాయింట్స్ తీసుకొచ్చి ఇద్దరు చాలా పెద్ద ఫైట్ అవుతుంది. ఇంట్లో దివ్య తప్పు కంటే తనుజ తప్పు చాలా ఎక్కువగా ఉంది. తనుజ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అస్సలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ పాయింట్ వీకెండ్లో ఖచ్చితంగా నాగార్జున గారు తీసుకురావాలి. ఆ వీడియో చూపించి తనుజ ఏమేమి మాట్లాడిందో అందరికీ వినిపించి తనుజ ఎంత తప్పు చేసిందో క్లియర్గా చెప్పాలి, లేకపోతే అసలు రాంగ్ అయిపోతుంది. చాలా రాంగ్గా మాట్లాడుతుంది తనుజ మాత్రం. సెకండ్ సంజన వచ్చి కూడా తనుజా నేమే చెప్తే అందరూ ఆబ్వియస్లీ తనుజా నేమే చెప్తారు, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయింది. లాస్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి 11th వీక్లో 2 వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు కదా, ఖచ్చితంగా తన పేరే చెప్తారు. కానీ తను దాన్ని మైండ్కి తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరు తను ఏం చెప్తే వాళ్ళని మాట్లాడుతూనే ఉంది. మెయిన్ కొంతమంది మాత్రమే మాట్లాడింది. సుమన్ శెట్టి కూడా తన్నేమే చెప్పాడు, కానీ సుమన్ శెట్టిని మైండ్కి తీసుకోలేదు. డెమాన్ పవన్ చెప్పాడు, కానీ ఎవరైతే ఇమాన్యుయల్, సంజన, భరణి, దివ్య వీళ్ళ నలుగురిని మాత్రం టార్గెట్ చేస్తున్నట్టే మాట్లాడింది వాళ్ళు తన నేమ్ చెప్పేసరికి. బిగ్ బాస్ ఫైనల్గా ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు టీంలో నుంచి అనగానే ఇమాన్యుయల్ తనుజాని హైయెస్ట్ ఓటింగ్ వచ్చిన 6 ఓట్స్ వచ్చినాయి బిగ్ బాస్, అందుకే తనుజాని ఎలిమినేట్ చేస్తున్నాము కెప్టెన్సీ టాస్క్ నుంచి అని క్లియర్గా చెప్తాడు. బిగ్ బాస్ ఇక్కడ కూడా పార్షియాలిటీ చూపించినట్టు తనుజాకి, ఎందుకంటే తనుజ ఇష్టం అంటే ఏ టీంలో ఎవరు ఉండాలని. తనుజ ఆల్రెడీ కొంత మీద గ్రెడ్జ్ పెట్టుకున్నట్టే మాట్లాడుతుంది, ఇంకెలా ఉంటుంది, ఇంక గేమ్ పెట్టడం ఎందుకు, బిగ్ బాస్ ఒక డెసిషన్ తీసుకోవాలి కదా ఏ టీం ఎవరు అనేది. ఇక్కడ కూడా తనుజ మీద పార్షియాలిటీ చూపించినట్టే. తనుజాకి ఇష్టం వచ్చినట్టే ఏంది తనకి ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి మంచి టీం ఇస్తుంది కదా, అలాగే చేసింది తనుజ కూడా. డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, రీతు, సుమన్ శెట్టి అంట, వాళ్ళు నలుగురు ఒక టీం అంట. భరణి, దివ్య, ఇమాన్యుయల్, సంజన ఒక టీం అంట. ఇక్కడ కూడా ఒక మాట అంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక టీం చేసేసాను, నా మైండ్ ఎంత బాగా వర్క్ చేసిందని చెప్పి అసలు వెటకారంగా ఉంటుంది. అస్సలు తనుజాది ఈ ఎపిసోడ్లో చాలా వరస్ట్గా అనిపించింది. ఏదైనా సరే గేమ్ పరంగా తీసుకోవాలి, పర్సనల్గా మాట్లాడినప్పుడు పర్సనల్గానే మాట్లాడాలి, కానీ గేమ్ పరంగా మాట్లాడినప్పుడు పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. రెడ్ టీం వచ్చేసి భరణి, దివ్య, ఇమాన్యుయల్, సంజన. బ్లూ టీం వచ్చేసి రీతు, డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి. బిగ్ బాస్ వీళ్ళ కోసం కెప్టెన్సీ కండక్ట్ టాస్క్ పెడతారు. టాస్క్ ఏమంటే హంగ్రీ మాస్టర్. హంగ్రీ మాస్టర్లో ఒక మానిస్టర్ ఉంటుంది. మానిస్టర్కి ఆకలినప్పుడు అరుస్తుంది. అప్పుడు ముందుగా సంచాలక్ ఒక టీం నేమ్ చెప్పినట్టు వాళ్ళు టీంలో డిసైడ్ అయ్యి ఒకరిని మానిస్టర్కి బలిగా పంపించారు, అంటే వాళ్ళు కెప్టెన్సీ కండక్ట్ నుంచి అవుట్ అయినట్టు. నెక్స్ట్ నుంచి ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళు లివర్ ఎటువైపు తిప్పుతారో వాళ్ళు టీం నుంచి ఒకరిని అవుట్ అవ్వాలి. అలాగే టాస్క్ కంప్లీట్ అవుతుంది అని చెప్పగానే ముందుగా సంచాలక్ అయిన తనూజ
రెడ్ టీమ్ చెప్తుంది. రెడ్ టీంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఇమాన్యుల్ నేను వెళ్ళను అంటాడు. నేను ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదని బర్నీ అంటాడు. దివ్య నేను బాగా ఆడుతున్నాను, నేను వెళ్ళను. సంజన కూడా తన పాయింట్స్ చెప్తుంది. కానీ ఓటింగ్ పరంగా వెళ్దామని చెప్పి దివ్య సంజన నేను చెప్తుంది, భరణి సంజన నింతారు. ఇమాన్యుల్ చాలా సేఫ్ గేమ్ ఆడతాడు. భరణి పేరు చెప్తాడు. భరణి పేరు ఎందుకు చెప్తాడు? ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కదా, భరణి పేరు ఎలా చెప్తాడు? ఇక్కడ సేఫ్గా సంజన లోపలికి వెళ్ళిపోవాలని చెప్పి క్లియర్గా చెప్పాడు. సంజన అడుగుతున్నావు, ఇంతవరకు నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడన్నా నిలబడాలి కదా, హెల్ప్ చేయి ఇమాన్యుల్ని అడిగినా సరే అసలు ఇమాన్యుల్ చాలా సేఫ్ గేమ్ ఆడతాడు. ఫైనల్గా సంజన లోపలికి వెళ్ళిపోయి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఫైనల్గా సంజన ఇక్కడ గేమ్ టర్న్ చేస్తుంది. తన లివర్ తీసుకువెళ్ళి నెక్స్ట్ మాన్స్టర్కి ఆకలినప్పుడు రెడ్ వైప్ అంటే ఇప్పుడు ఇమాన్యుల్, భరణి, దివ్య ముగ్గురులోంచి ఒకళ్ళు మళ్ళీ మాన్స్టర్కి బలిగా రావాలి. ఇక్కడ విష్ చేసింది. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకుని ఫైనల్గా దివ్య మాన్స్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ సంజన వాళ్ళ టీంకి నెగిటివ్గా ఆడలేదు. ఎందుకంటే వాళ్ళ టీం మోసం చేసింది సరే, నెక్స్ట్ దివ్య వచ్చిన తరఫు నుంచి రెడ్ టీం కోసమే తను గేమ్ ఆడింది. నెక్స్ట్ బ్లూ టీం లివర్ తిప్పినప్పుడు పవన్ కళ్యాణ్ని లోపలికి పంపిస్తారు వాళ్ళ టీం అంతా కలిసి. పవన్ కళ్యాణ్, దివ్య అలాగే సంజన చాలా బాగా ఆడతారు ఈ గేమ్. ఫైనల్గా లివర్ తిప్పేది బ్లూ వైపే, కానీ తనుజ అది చూసి కూడా బ్లూవే అని చెప్పి చెప్పలేదు. దివ్య కింద పడిపోయిందని సంజన వెళ్ళి దివ్య దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వచ్చి ఆ లివర్ని రెడ్ వే తిప్పేసారు. అప్పుడు చెప్తుంది రెడ్డే అవుట్ అవుతుందని చెప్పి. అసలు సంచాలకు కూడా చాలా ఫెయిల్ అయింది. ఎవరికి హెల్ప్ చేయాలంటే వాళ్ళకి చేయొచ్చు, కానీ సంచాలకుగా కాదు. ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంది తనుజ ఖచ్చితంగా. ఇప్పుడు ఇమాన్యులే ఫైనల్గా, ఇమాన్యుల్ అండ్ భరణి ఇద్దరే ఉన్నారు ఆ టీంలో. వాళ్ళిద్దరు నేనంటే ఫైనల్గా తనుజ కాల్ ఇస్తే తనుజ ఇమాన్యుల్ లోపలికి పంపించేస్తుంది. రెడ్ టీం నుంచి మానిస్టర్ లోపల ఉంది ఇమాన్యుల్, సంజన అలాగే దివ్య. బ్లూ టీం నుంచి పవన్ కళ్యాణ్. నెక్స్ట్ లివర్ వచ్చినప్పుడు బ్లూ వైపే తిప్పుతారు. ఫైనల్గా డెమాన్ పవన్ లోపలికి పంపించారు. లాస్ట్ రౌండ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఫైనల్గా రెడ్ టీమే ఓడిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా లాగలేకపోయారు. రెడ్ టీం అంతా అవుట్ అయిపోతుంది. ఇంకా బ్లూ టీం కెప్టెన్సీ కంటెండర్స్గా రీతు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు మిగులుతారు. చూద్దాం రీతు అండ్ సుమన్ శెట్టి ఇద్దరికి ఏం గేమ్ పెడతారు, ఎవరు విన్ అయ్యి ఎవరు 12th వీక్ కెప్టెన్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.